బండి సంజయ్ తనయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, పోలీసుల విచారణకు నేడు హాజరు కాకపోవడం, నిన్న బండి సంజయ్ కరీంనగర్ ఏక్తా యాత్రలో చేసిన వ్యాఖ్యలపై మీడియా సమావేశంలో వివరంగా మాట్లాడిన బీఆర్ఎస్ నేత మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బండి ఎపిసోడ్లో ఆది నుండి తనకున్న పరిజ్ఞానంతో బలమైన వాదన వినిపించిన ప్రవీణ్ లేవనెత్తిన అంశాలపై కౌంటర్ ఇవ్వలేని స్థితిలో బండి సంజయ్. బీజేపీ కాంగ్రెస్ నేతలు తాజాగా ఆయన టెక్నికల్ లీగల్ అంశాలతో వివరంగా విమర్శలు సంధించిన ప్రవీణ్ కుమార్ మీడియా చూస్తుండగానే కరీంనగర్ పోలీసు కమిషనరేట్ కు కూతవేటు దూరంలోనే ప్రజలందరికి కూడా మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. నన్నుతో కెలుక్కుంటే ఎవ్వరిని కూడా వదిలిపెట్టను. నేను ఇలా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అడుగుతున్నా, గౌస్ ఆలం గారు, సార్ మీరు ఈయన మీద సోమోటో కేసు చేసిండ్రా? క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద ఈ వ్యక్తి మీద సోమోటో కేసు చేసిండ్రా? ఈరోజు మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఈయన ఓపెన్ గా భయపెట్టిస్తున్నాడు. నాతో కెలుక్కుంటే బిడ్డ నీ బతుకు బస్టాండ్ చేస్తా అని అంటే, ఈ బాధిత అమ్మాయి తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నావా నువ్వు? వీళ్ళు నీ మీద కేసు పెట్టినందుకే బెదిరిస్తున్నావా? ఈరోజు తెలంగాణ ప్రజలు, నేను ఈ విషయాలు చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. ఓకే, ఇది మొదటిది. ఇంకా రెండవది,